హలో పిల్లలు, ఈరోజు మనం సింహం మరియు మేక కథ విందాం. ఇందులో బలానికంటే బుద్ధి గొప్పదని తెలుస్తుంది. ఒక సుందరమైన అడవిలో తెల్లగా ముద్దుగా ఉన్న ఒక మేక జీవించేది. అది ఎప్పుడూ పచ్చిగా గడ్డి తింటూ ఆనందంగా తిరుగుతుండేది. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక సింహం ఆ అడవిలోకి వచ్చింది. దాని కళ్లలో మాంసం కోసం తహతహలతో కాంతి మెరుస్తోంది. సింహం దూరంలో ఉన్న మేకను చూసింది. ఇది నా భోజనం అవుతుంది అని అనుకుంది. మేకకు సింహం దగ్గరవుతున్నట్టు తెలిసి గుండె గట్టిగా కొట్టుకుంది. కాని మేక తెలివిగా ఆలోచించింది. సింహం దగ్గరకు రాగానే మేక ఇలా చెప్పింది. ఓ సింహరాజా, నన్నిప్పుడే తినకండి. కొద్దిసేపట్లో నా కడుపులో ఇంకా రుచికరమైన ఆహారం చేరుతుంది. సింహం ఆశ్చర్యపోయింది. ఏం రుచికరమైనది అని అడిగింది. మేక అది వచ్చే వరకు కాసేపు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి అంది. సింహం చెట్టు క్రింద కూర్చుంది. కాని మేక ఆ సమయంలో అక్కడి నుండి వేగంగా పారిపోయింది. కొంతసేపటికి సింహం మేక కనిపించకపోవడంతో కోపంగా గర్జించింది. కాని అప్పటికి మేక చాలా దూరం వెళ్ళిపోయింది. మేక తన తెలివితో ప్రాణం రక్షించుకుంది. అది మళ్లీ పచ్చిక బయళ్ళు మధ్య సంతోషంగా గెంతుతో తిరిగింది. పిల్లలు, ఈ కథ మనకు ఏం చెబుతుంది అంటే, తెలివి ధైర్యం ఉంటే ఏ ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, సింహం మరియు మేక కథ నచ్చిందా? మరిన్ని ఇలాంటివి సూపర్ కథలు వినాలంటే మా సిరి చిట్టి లోకం ఛానల్ని తప్పక చూస్తూ ఉండండి.